లా ఆఫ్ అట్రాక్షన్ లో విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఈ వీడియోలో మనం విరాట్ కోహ్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ విజువలైజేషన్ యూజ్ చేసి లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యారో తెలుసుకుందాం. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఛాలెంజెస్ ఎలా ఓవర్కమ్ అయ్యారో కూడా తెలుసుకుందాం. హలో అండి, నేను మీ కల్పన, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మీకు ఫర్దర్ గా బెస్ట్ వాల్యుబుల్ వీడియోస్, అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ వస్తాయి. విరాట్ కోహ్లీ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెటర్. ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్, రెసిలియన్స్ ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ కే కాక ఇండియాలోని కొన్ని కోట్ల జనాలని ఇన్స్పైర్ చేసింది. ఇప్పుడు మనం విరాట్ కోహ్లీ యొక్క చైల్డ్హుడ్ గురించి తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ November 5, 1988 న్యూఢిల్లీలో జన్మించారు. విరాట్ కోహ్లీ వాళ్ళ ఫాదర్ ప్రేమ్ కోహ్లీ క్రిమినల్ లాయర్ గా వర్క్ చేసేవారు. విరాట్ కోహ్లీ వాళ్ళ మదర్ సరోజ్ కోహ్లీ హోమ్ మేకర్. విరాట్ కోహ్లీకి ఎల్డర్ సిస్టర్ భావనా కోహ్లీ ధింగ్రా, ఎల్డర్ బ్రదర్ వికాస్ కోహ్లీ ఉన్నారు. విరాట్ కోహ్లీకి చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది. తన 9 years ఏజ్ లోనే వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యారు. చాలా వరకు అందరూ విరాట్ కి కొంచెం కోపం ఎక్కువ అని అనుకుంటారు, బట్ అది కోపం కాదు. చిన్నప్పటి నుంచి ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్ తో ఆయనకి లైఫ్ లో పెద్ద పొజిషన్ కి వెళ్ళాలి అని పెద్ద కసి ఉండేది. విరాట్ చిన్నతనంలో వాళ్ళ ఫ్యామిలీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫైనాన్షియల్ గా బాగా స్ట్రగుల్ అయ్యారు. కనీసం రెంట్ కూడా పే చేయలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతుండగా వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళ ఇంటి బిలాంగింగ్స్ అన్ని బయట పడేయడం జరిగింది. ఈ సిచ్యువేషన్ అతనిలో బాగా కసి పెంచింది. వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధను చూసి బాగా డిస్టర్బ్ అయ్యాడు. అప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాడంట. ఎలాగైనా ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఒక 10 generations కి సరిపడా వెల్త్ ని క్రియేట్ చేయాలి అని. అప్పటి నుంచి తన కెరియర్ ని ఇంకా పెద్ద కమిట్మెంట్ తో తీసుకోవడం జరిగింది. ఆయనలో పెద్ద స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఏర్పడింది. ఈ సిచ్యువేషన్ తన కెరియర్ గోల్ సాధించడానికి ఒక బర్నింగ్ డిజైర్ అయింది. ఆ తరువాత 2006 డిసెంబర్ మంత్ లో రంజీ ట్రోఫీ పోటీలో భాగంగా ఢిల్లీ టీం కర్ణాటక టీం తో ఆడుతోంది. విరాట్ కోహ్లీ అప్పుడు 18 years ఉన్నాడు. ఆ రోజు మ్యాచ్ లో అతను 40 runs చేశాడు. నెక్స్ట్ డే మళ్ళీ మ్యాచ్ కంటిన్యూ చేయాలని, ఎలాగైనా ఢిల్లీ టీం ని గెలిపించాలని పెద్ద లక్ష్యం పెట్టుకున్నాడు. ఇంతలోనే అతని జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. తన తండ్రి తెల్లవారుజామున 3 గంటలకే తన ముందే హాస్పిటల్లో స్ట్రోక్ తో చనిపోవడం జరిగింది. ఈ సంఘటన తన జీవితంలో పెద్ద విషాదం లాగా అయిపోయింది. ఎందుకంటే తన తండ్రి ప్రేమ్ కోహ్లీ ఎప్పుడు కూడా విరాట్ కోహ్లీకి ఉన్న క్రికెట్ డ్రీమ్స్ కి సపోర్ట్ చేసేవారు. తండ్రి పట్ల తనకున్న ప్రేమ మరియు తన తండ్రి కలను నెరవేర్చాలని మ్యాచ్ ఆడటానికి నిర్ణయం తీసుకున్నాడు. అతను నిద్రలేని రాత్రి గడిపి నెక్స్ట్ డే క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళాడు. అందరూ కూడా అతని ఆటని చూసి అలాగే చూస్తూ ఉండిపోయారు, ఏం జరుగుతుందో అని. కానీ ఈ మ్యాచ్ లో 90 runs చేసి ఫైనల్ గా ఢిల్లీ టీం ని గెలిపించాడు. ఈ సిచ్యువేషన్ అతని లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. ఈ పర్ఫార్మెన్స్ తో నేషనల్ సెలెక్టర్స్ నుంచి మంచి రికగ్నిషన్ సంపాదించుకున్నాడు. అతని ఇంటర్నేషనల్ కెరియర్ కి ఫౌండేషన్ పడింది. ఆ సిచ్యువేషన్ తర్వాత అతనికి క్రికెటే ఫస్ట్ ప్రియారిటీ అయింది. ఏది కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు అని అనుకున్నాడు. మిగతావి అన్ని కూడా లైఫ్ లో సెకండ్ ప్రియారిటీ అని ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన తండ్రి కోరిక కూడా ఇండియా టీం కి ఆడటమే. రంజీ ట్రోఫీలో కోహ్లీ యొక్క లెగసీ ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ ని ఇన్స్పైర్ చేసింది. అక్కడి నుంచి ఆయనకి వరుసగా అచీవ్మెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత 2008 ఇండియా అండర్-19 టీమ్ కి కెప్టెన్ గా ఉండి తన లీడర్షిప్ అండ్ బ్యాటింగ్ స్కిల్స్ తో అండర్-19 వరల్డ్ కప్ సాధించాడు. ఈ పర్ఫార్మెన్స్ తో సీనియర్ ఇండియా టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. అందులో కూడా తన ఫస్ట్ మ్యాచ్ ఇండియా విత్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి తన క్రికెట్ స్కిల్ ని ప్రూవ్ చేసుకున్నాడు. చిన్న ఏజ్ లోనే అచీవ్మెంట్స్ రావడం, ఒకానొక టైంలో ఆయన బిహేవియర్ పట్ల ఆయన ఇన్కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ వల్ల రకరకాల క్రిటిసిజమ్స్ ఎదుర్కొన్నాడు. అప్పటి నుంచి తన ఫిట్నెస్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే గేమ్ కి సంబంధించి మెంటల్ రెసిలియన్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అతని పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసింది. అప్పటి నుంచి మళ్ళీ పెద్ద అచీవ్మెంట్స్ తీసుకోవడం, వరుసగా రికార్డ్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేశాడు. వన్డే క్రికెట్ లో అతి తక్కువ టైంలో 8,000, 9,000, 10,000, 11,000 మరియు 12,000 runs చేసిన ఫాస్టెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. 2014 లో విరాట్ కోహ్లీ ఇండియా టెస్ట్ టీమ్ కి కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆ తరువాత 2017 లో వన్డే ఇంటర్నేషనల్ టీమ్ కి కెప్టెన్ గా ఎన్నో హిస్టారికల్ సక్సెస్ ని సాధించాడు. దాంట్లో భాగంగా కెప్టెన్ గా 2018-19 ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం సాధించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ విజువలైజేషన్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ విజువలైజేషన్ టెక్నిక్ ని చాలా స్ట్రాంగ్ గా యూజ్ చేసేవాడు. గేమ్ ఆడటానికి ముందు నుంచే ఆ సినారియోస్ ని, ఇమేజెస్ ని విజువలైజ్ చేసేవాడు. విరాట్ కోహ్లీ ఫారెన్ టూర్స్ కి వెళ్ళడానికి 2 to 3 months బిఫోర్ నుంచే విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసేవాడు. ఫాస్ట్ బౌలర్స్ ని ఎదుర్కోవడానికి ఇంకా 140-150 km/h స్పీడ్ తో వచ్చే బాల్స్ ని షాట్స్ కొడుతున్నట్టు విజువలైజ్ చేసేవాడు. జిమ్ చేసేటప్పుడు, అలాగే ప్రాక్టీస్ సెషన్స్ లో మరియు ట్రావెలింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ వింటూ ఆ సిచ్యువేషన్స్ ని విజువలైజ్ చేసేవాడు. ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఆడేటప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కొని బాగా ఆడినట్టు విరాట్ కోహ్లీ స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తన అచీవ్మెంట్స్ కి విజువలైజేషన్ ప్రాక్టీస్ వన్ ఆఫ్ ద రీజన్ అని చాలా ఇంటర్వ్యూస్ లో విరాట్ కోహ్లీ చెప్పారు. ఇలా విజువలైజేషన్ ని కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేసి తన ఫోకస్ ని, కాన్ఫిడెన్స్ ని అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకునేవాడు. తన అచీవ్మెంట్స్ కి విజువలైజేషన్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్ గా ప్రాక్టీస్ చేసేవాడు. తన పర్సనల్ లైఫ్ చూసినట్టయితే ఫేమస్ బాలీవుడ్ యాక్ట్రెస్ అనుష్క శర్మని December 11, 2017 లో ఇటలీలో మ్యారేజ్ చేసుకున్నాడు. January 11, 2021 లో బేబీ వామికాకి జన్మనిచ్చారు. విరాట్ కోహ్లీ సోషల్ సర్వీసెస్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాడు. 2017 లో VKF విరాట్ కోహ్లీ ఫౌండేషన్ అనే పేరుతో ఫౌండేషన్ ని స్టార్ట్ చేశారు. ట్రైనింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, ఇంకా మెంటర్షిప్ ఇవ్వడం లాంటి సపోర్ట్ చేస్తారు. అంతేకాకుండా సోషల్ కాజెస్ కి సంబంధించి ఎన్నో చారిటీ ఈవెంట్స్ లో అనుష్క శర్మ అండ్ విరాట్ కోహ్లీ పార్టిసిపేట్ చేసేవారు. చూసారు కదా, యంగ్ క్రికెటర్ గా స్టార్ట్ అయిన తన జర్నీ డొమెస్టిక్ సక్సెస్ నుంచి గ్లోబల్ క్రికెట్ ఐకాన్ గా ఫేమ్ సంపాదించుకున్నారు. తన రెసిలియన్స్, టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ ఎంతో మంది ఆస్పైరింగ్ క్రికెటర్స్ ని, వరల్డ్ లో తన ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అతను ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ గా నిలిచిపోయారు. విరాట్ కోహ్లీ యొక్క జర్నీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.